వైసీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని ఆక్షేపించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. మహాపాపం పేరిట వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. లడ్డూ వ్యవహారంలో కాకుండా అనేక విషయాల్లో తప్పులు చేశారన్నారు. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయినా రిపోర్టు తొక్కిపెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై జరిగిన చర్చలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కల్తీ నెయ్యిలో ఏ రసాయనాలు వాడారో ఆ పెరుమాళకే తెలియాలని అన్నారు. జంతు సంబంధ రసాయనాలున్నాయని ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పిందన్నారు. అది నెయ్యే కాదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఇది ధర్మానికి సంబంధించిన విషయమని, సకల మతాలను గౌరవించడం ఈ దేశ సంస్కృతి అన్నారు. టీటీడీ పాత బోర్డును జగన్ వెనకేసుకొస్తున్నారంటే అందులో ఆయనకు భాగం ఉన్నట్టే కదా అని పవన్ అన్నారు. విజయవాడ నగర అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్లు, అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సమావేశమయ్యారు. అమరావతిలో భాగమైన విజయవాడ నగర అభివృద్ధికి ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. రాబోయే గ్రేటర్ విజయవాడను దృష్టిలో ఉంచుకుని అన్ని విధాల అభివృద్ధి చేసేలా ప్రజాప్రతినిధులు అందరం మరోసారి కూర్చుని సమీక్షిస్తామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్, మాజీ మేయర్ శ్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ పై ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ తన పదవిని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని ఆరోపించారు. నమ్మిన క్యాడర్ను, పదవులిచ్చిన పార్టీని వదిలేశాడని అన్నారు. మాజీ మేయర్ శ్రవంతిని 3 ఏళ్ల పాటు కనీసం తన నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వలేదన్నారు శ్రవంతి. ఆమె భర్త జయవర్ధన్ భారీ అక్రమాలకు పాల్పడ్డారని, చివరికి స్కూల్ పిల్లలకి ఇచ్చే స్నాక్స్ లో కూడా అవినీతి చేశారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో జయవర్ధన్ జైలుకు కూడా వెళ్లొచ్చాడని చెప్పారు. వీరి అవినీతిపై త్వరలోనే విచారణ జరిపిస్తామన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. హుజూర్నగర్, చింతలపాలెం, పాలకవీడు, నేరేడుచెర్ల మండలాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి శంకుస్థాపన చేశారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో మోడల్ కాలనీ ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగానే ఇవాళ మోడల్ కాలనీ మొత్తాన్ని పర్యవేక్షించినట్లు తెలిపారు. మొదటి విడత భాగంగా 1000 మందిని సెలెక్ట్ చేశామన్నారు. ఇక జర్నలిస్టుల ఇంటి స్థలాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు తన కుటుంబ సభ్యులని, వారి సమస్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విలీనం, గుర్తింపు సంఘాల వంటి అంశాలను పరిష్కరిస్తామని, ఆందోళనలు వదిలి సంస్థ పురోగతికి సహకరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0ను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల హబ్గా మార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. జూబ్లీహిల్స్ లోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో గ్రోత్ ఎక్స్ 2026 సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ చేర్చాలి అన్నది తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడమే కాకుండా భాగస్వామిగా కూడా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరపున ఆహ్వానం పలికారు. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను భట్టి విక్రమార్క కలిసి కుమారుడు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. గోదావరి పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, గోదావరి నది పవిత్రతను కాపాడేయాలనే సంకల్పంతో స్వచ్ఛ ధర్మపురి, స్వచ్ఛ గోదావరి అనే కార్యక్రమాన్ని తీసుకున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి తీరంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో స్వచ్ఛ ధర్మపురి, స్వచ్ఛ గోదావరి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోదావరి పవిత్రత కోసం స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు ముందుకు రావాలని, భక్తులు సైతం సహకరించాలని కోరారు. హైదరాబాద్ సనత్ నగర్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో ఈఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ దూరదృష్టితోనే ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని, శంషాబాద్లో కొత్త ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. భూమి కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గ్యారంటీ లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సొంత పార్టీ నేతలే కూల్చుతారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలని బీజేపీ కోరుకోవడం లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించాలని బీజేపీ ఆశిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు ఖమ్మం ప్రజలు పాలాభిషేకం చేశారు. అలీపురం ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం కేబినెట్లో తీర్మానం చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మంత్రి తుమ్మల కృషితో ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయించిందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఆలయ నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని స్థానికులు టీటీడీని కోరారు.
తాము మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను పరామర్శించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కే ప్రతి ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి ఘర్షణలో మహిళా కానిస్టేబుల్ తోసేసినట్టు ఆరోపణలు రావడంతో రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A12 గా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, A13 గా బాల్కసుమన్ PA పేర్లను పోలీసులు చేర్చారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి అల్లర్ల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. బాల్కసుమన్ ఆధ్వర్యంలో 500 మంది నాయకులు క్యాతన్పల్లిలో అలజడి సృష్టించారని డీసీపీ భాస్కర్ చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నెల 15 జరిగిన సంఘర్షణలపై డీసీపీ మాట్లాడారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. కాగా అదే సమయంలో గొడవపై బీఆర్ఎస్ పార్టీ కొన్ని వీడియోలు విడుదల చేసింది. పక్కా ప్లాన్తోనే కాంగ్రెస్ నాయకులు దాడి చేశారనే ఆరోపణలకు బలం చేకూరేలా వీడియోలున్నాయని బాల్కసుమన్ మద్దతుదారులు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు కాపాడుతున్నారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. తమ కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. చాలా మంది చేయాల్సిన పనులన్నీ అంగన్వాడీలతో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించి జీతం 24,000కు పెంచాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మోకాళ్లపై నడుస్తూ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, తమ వేతనాల పెంపుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తీర్మానం చేయాలని కోరారు. అలాగే మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ అంగన్వాడీలకు అమలు చేయాలంటూ నినదించారు. తమ సమస్యలు పరిష్కరించిన పక్షంలో మార్చి 2న చలో విజయవాడ చేపడతామని అంగన్వాడీ యూనియన్ నాయకులు ప్రకటించారు. ముఠా కార్మికుల కూలీ రేట్లు పెంచాలని కోరుతూ ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. గత నెల 19న కూలీ రేట్లు పెంచాలని కోరుతూ అన్ని అసోసియేషన్లకు, యజమానులకు లేఖలిచ్చామని యూనియన్ నాయకులు ఎం సీతారాములు తెలిపారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఒప్పందం ప్రకారం రేట్లు పెరగాలన్నారు. గత ఆగస్టు నాటికే ఈ గడువు ముగిసినప్పటికీ పెంచలేదని చెప్పారు. 7 నెలలుగా కార్మికులు వేచి చూసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. రేట్లు పెంచకపోతే మార్చి 5వ తేదీ నుంచి సమ్మెబాట పడతామని తెలిపారు. గుంటూరు జిల్లా యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో జీడీసీసీబీ తెనాలి సెంట్రల్ బ్యాంక్ ఎదుట నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. పీఏసీఎస్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ఇవాళ 8వ రోజుకు చేరింది. సహకార సంఘం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం తగదని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మోవా వెంకటేశ్వరరావు అన్నారు. గత 3 నెలలుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు అనేక సేవలు అందిస్తున్న సహకార ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు చూపిస్తోందని ఆరోపించారు. జీవో నెంబర్ 36ను అమలు చేసి ఉద్యోగుల గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ పాఠశాల ఉపాధ్యాయుని బదిలీ చేయొద్దంటూ సిద్దిపేట జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. చేర్యాల మండలం ఆకునూరులోని ప్రభుత్వ పాఠశాల 2 ఉపాధ్యాయుల మధ్య విభేదాలున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపి హిందీ పండిట్ పాషాను మరో పాఠశాలకు బదిలీ చేశారు. దీన్ని నిరసిస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపు చేశారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ల తీరుతో పాఠశాలకు చెడ్డ పేరు వస్తోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. న్యాయం కోసం పోరాటం చేసే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని, న్యాయవాదుల కోసం రక్షణ చట్టాన్ని తెచ్చి ప్రభుత్వం అమలు చేయాలని కొల్లాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కోర్టు ముందు రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదుల రక్షణ చట్టం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న న్యాయవాదులపై దాడులు, హత్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు రిలే దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో పోడు భూముల వివాదం మొదలైంది. సర్వే పేరుతో పోడు భూములు లాక్కుంటున్నారని కొత్తగూడెంలోని జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయం ముందు ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. భూములు లాక్కుని పొట్టకొట్టద్దని నినాదాలు చేశారు. ధర్నాకు రైతు కూలీ సంఘం మద్దతు ప్రకటించింది. పోడు చేసుకుని జీవనం సాగిస్తున్న తమపై అటవీ అధికారులు దాడులు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోడు భూముల జోలికొస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రసిద్ధి చెందిన గవిమఠంలో చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అడ్డపల్లకి సేవకు భక్తులు పోటెత్తారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య పీఠాధిపతి జగద్గురు చిన్న బసవ రాజేంద్ర స్వామి వారి ఊరేగింపు మహోత్సవం నిర్వహించారు. వెలిగొండ రోడ్డు నుంచి గవిమఠం వరకు అడ్డపల్లి మహోత్సవం కళాకారుల సంప్రదాయ వేషధారణల మధ్య సాగింది. డబ్బు వాయిద్యాల మధ్య ఏనుగు నడుస్తూ ఊరేగింపులో పాల్గొంది. ఈ ఊరేగింపులో ఏనుగు డాన్స్ వేస్తున్న సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వానలు కురవనున్నాయి. అప్రమత్తమైన వాతావరణ శాఖ 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వర్షాల కారణంగా రైతాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఖమ్మం జిల్లా మదిరలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మదిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని మండలాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. కోత దశలో ఉన్న పంట ఒక్కసారిగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ నష్టం మరింత భాగంగా మారింది. పోలవరం జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల మండపేటలో సంచరించిన పెద్దపులిని పట్టుకుని విశాఖ జూకు తరలించారు. చికిత్స తర్వాత పులిని పాపికొండల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ప్రస్తుతం గెద్దాడ, చిలకమామిడి, బూసిగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లారాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి కూడా సరెండర్ అయ్యారు. గత 2 ఏళ్లలో 4 సీసీఎంలు, 16 మంది ఎస్ఈఎంలు, 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు, సెక్రటరీలు, 85 మంది ఏసీఎస్లు, 60 మంది పార్టీ సభ్యులు సహా మొత్తం 591 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారన్నారు. వాళ్లలో కొంతమంది తమతో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే వారు కూడా బయటకు వస్తారన్నారు. లొంగిపోయిన 4 మావోయిస్టు అగ్రనేతలకు చెక్కులు అందజేశారు. హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. సైబర్ మాఫియాపై మెగా సర్జికల్ స్ట్రైక్ చేపట్టారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో 104 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో బ్యాంక్ అధికారులు కూడా ఉన్నారు. 32 బృందాలతో 16 రాష్ట్రాల్లో 10 రోజుల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిందితులపై దేశవ్యాప్తంగా 1000కి పైగా కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారు 100 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. వారి నుంచి 36 లక్షల నగదుతో పాటు 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 152 బ్యాంక్ పాస్బుక్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కడప జిల్లా పులివెందులలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ ఎన్వీ రమణ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకి 2 భార్యలున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో భారీగా బంగారం లభించగా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో 2వ భార్యను అధికారులు విచారించారు. కేసులో డీఎస్పీ మురళీనాయక్ పాత్రపై కూడా ఏసీబీ దృష్టి సారించింది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో దొంగతనం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సత్తెనపల్లి రాకేష్ తో పాటు 5 నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. 16వ తేదీన రెక్కీ నిర్వహించిన దొంగలు తాళం వేసిన ఇంట్లోకి చోరీకి పాల్పడ్డారని తెలిపారు. 42 సవర్ల బంగారం, 10 కేజీల వెండి, ₹1,00,000 నగదును దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపారు. నిందితుల నుంచి 69,25,000 విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. అలాగే కారు, బైక్ ను సీజ్ చేసినట్లు పొన్నూరు పోలీసులు తెలిపారు. ఈ నెల 12న జరిగిన ఏటీఎంలకు నగదు సరఫరా చేసే వాహనం నుంచి డబ్బులు ఎత్తుకెళ్లిన కేసులో డ్రైవర్ అజిత్ ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 34,90,000 నగదు స్వాధీనం చేసుకున్నామని నార్సింగి డివిజన్ ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ మసబ్ ట్యాంక్ లో ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. లంచం తీసుకుంటూ ఎలక్ట్రిసిటీ ఏఈ మామిడిశెట్టి శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కారు. ఓ మీటర్ ట్యాంపరింగ్ విషయంలో బాధితుడి నుంచి తొలుత 16,000 లంచం తీసుకున్న ఏఈ మరోసారి మరో 16,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఫారెస్ట్ అధికారి సురేష్ ఏసీబీకి చిక్కాడు. హౌసింగ్ బోర్డులోని ఆయన నివాసంలో 4 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పాలకోడేరు మండలం శృంగ వృక్షానికి చెందిన అప్పారావు కలప షాపును అధికారులు సీజ్ చేశారు. దాన్ని తెరిచేందుకు ఫారెస్ట్ అధికారి సురేష్ 4 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు పాల కేంద్రాల్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. పాల కేంద్రాల్లో పాలను తనిఖీ చేసి శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపించారు. పాలలో హెచ్వీ మెటల్స్, టాక్సిన్లు ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ లో కల్తీ టీ పౌడర్ ర్యాకెట్ గుట్టురట్టయింది. ఫతేనగర్ లో టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కోకోపీట్, బెల్లం నీరు, సింథటిక్ ఫుడ్ కలర్స్ తో టీ పొడి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సన్సెట్ ఎల్లో, టాటా జిన్ రంగులు వినియోగిస్తున్నట్లు తేల్చారు. నిందితుడి నుంచి 120 కిలోల కలర్ మిక్స్డ్ టీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జగన్నాథ్ బిష్ణోయిని అరెస్ట్ చేశారు. ఆహార కల్తీని ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరులో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. మదిరి బయోకెమికల్ పరిశ్రమలో అక్రమంగా నిల్వంచిన సుమారు 50 కోట్ల విదేశీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట పరిధిలో ఇటీవల ఇళ్లలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుంచి 97 గ్రాముల బంగారం, 110 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ 14 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రభాకర్పై ఇప్పటికే పలు దొంగతనం కేసులను నమోదు చేయగా జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన అనంతరం మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రభాకర్ తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లావాసిగా గుర్తించారు. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్ మలక్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 2.5 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వీర వెంకట సత్యనారాయణ, అంబర్పేటకు చెందిన సయ్యద్ అన్వర్లుగా గుర్తించారు. సిటీలోని పలు ప్రాంతాల్లో వీరిపై 11 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. వీరు విలాసాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు మలక్పేట ఏసీపీ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస చోరీలు కలకల సృష్టిస్తున్నాయి. తాళం వేసిన దుకాణాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దుండగులు అందిన కాడికి దోచుకుపోతున్నారు. ఒకే రోజు రాత్రి వరుస దొంగతనాలు చేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఓ దుకాణంలో చొరబడిన దుండగులు నదులతో పాటు సీసీ కెమెరాను ఎత్తుకెళ్లాడు. తాళాలు పగలగొట్టి చెప్పుల దుకాణంలో కొంత నగదు, ఏటీఎం కార్డులను అపహరించాడు. మరోవైపు చికెన్ షాపులో 15 కోళ్లు, కొంత నగదును మాయం చేశారు. మరో కిరాణా షాపులో చోరీకి విఫలయత్నం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లి అనపగట్టు శ్రీకృష్ణ దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగుల ఆలయం తాళాలు పగలగొట్టి సుమారు ₹1 విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు 3 హుండీల నగదును దోచుకెళ్లారు. ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డీవీఆర్ను కూడా వెంట తీసుకెళ్లారు. పోలీసులు క్లూస్ టీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా వైరాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఐఎంఎల్ డిపో ఎదురుగా కారులో అక్రమంగా తరలిస్తున్న 101 కేజీల గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. 2 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 లీటర్ల యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్ తెలిపారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఢిల్లీ ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్ లో షర్టు లేకుండా ఆందోళన చేసిన ఘటనలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిబ్ను పాటియాలా కోర్టులో హాజరుపరిచిన ఢిల్లీ పోలీసులు 7 రోజుల కస్టడీని కోరారు. ఈ నిరసనల సూత్రధారి చిబ్ అని, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, అల్లర్లు వంటి పరిస్థితిని ప్రేరేపించడానికి ప్రయత్నించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, సరైన విచారణ కోసం చిబ్ను 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు 4 రోజుల కస్టడీ విధించింది. ఢిల్లీ నుంచి లేహ్కు 150 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఉండగానే ఇంజిన్ వైఫల్యం చెందడంతో పైలట్ అప్రమత్తమై విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పైలట్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ప్రస్తుతం ఘటనపై విచారణ జరుపుతున్నారు. జార్ఖండ్ ఛాత్రా జిల్లాలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ప్రమాదంలో 2 సిబ్బంది సహా 7 మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతులు కెప్టెన్లు వివేక్, వికాస్ భగత్, నవరాజ్ దీప్ సింగ్ తో పాటు సంజయ్, అర్చనాదేవి, ధురు కుమార్, వికాస్ గుప్తా, సచిన్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదంపై ఏఏఐబీ బృందం దర్యాప్తు చేపట్టింది.